పురాణాల ప్రకారం జగన్నాథుడు కొలువైన ప్రాంతం భూమిపై స్వర్గం అంటే వైకుంఠధామం. జగన్నాథ ఆలయంలో విష్ణువు అవతారం కృష్ణుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి పూజలందుకుంటున్నారు. జగన్నాథుని దర్శనం వల్ల కోరిన కోరికలు తీరుతాయని, సర్వపాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి ఆలయానికి దానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉన్నప్పటికీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన 3వ మెట్టుకు సంబంధించిన రహస్యం గురించి మీరు విని ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఆలయంలోని రహస్యమైన మెట్టు గురించి తెలుసుకుందాం. పురాణం ప్రకారం జగన్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రజల పాపాలు నశించి విముక్తి పొందటం ప్రారంభించారట. దీంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట. అది చూసిన యమధర్మరాజు జగన్నాథుని దగ్గరికి వెళ్ళి, ఓ ప్రభో, మనుషులు తాము చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు ఈ సులభమైన పరిష్కారం చెప్పారు. కేవలం మిమ్మల్ని దర్శించుకుని తద్వారా ప్రజలు తమ పాపాల నుంచి సులభంగా విముక్తులవుతున్నారు. దీంతో నరకానికి ఎవ్వరూ రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి మహాప్రభో అంటూ జగన్నాథుడికి మొరపెట్టుకున్నాడు. యమధర్మరాజు చెప్పిన మాటలు విన్న తర్వాత జగన్నాథుడు ఒక పరిష్కారాన్ని చూపించాడు. గర్భగుడిలోని ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న 3వ మెట్టు యమధర్మరాజు స్థానంగా చెప్పారు. ఈ మెట్టుని యమశిల అని పిలుస్తారు. ఎవరైతే నన్ను దర్శించిన తరువాత తిరిగి వెళ్ళేటప్పుడు యమశిల మీద కాలు పెడతారో ఆ భక్తుడికి వచ్చిన పుణ్యం కొట్టుకుపోతుంది. తరువాత యమలోకంలోకి వెళ్లవలసి వస్తుందని చెప్పాడు కన్నయ్య. 3వ మెట్టుపై అడుగుపెట్టడం నిషేధం. జగన్నాథ ఆలయ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని మెట్లు ఉంటాయి. అలా ప్రవేశించే సమయంలో దిగువ నుండి 3వ మెట్టుపై యమశిల ఉంటుంది. దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు తమ పాదాలని మెట్లపై ఉంచాలి. అయితే జగన్నాథుడి దర్శనం తరువాత తిరిగి వచ్చే సమయంలో భక్తులు కింద నుంచి 3వ మెట్టుపైకి అడుగు పెట్టకుండా ఉండటం మంచిది. ఈ విషయం కొత్తగా వెళ్లే భక్తులకు తెలియడం కోసం ఇతర మెట్ల కంటే భిన్నంగా ఉండేలా యమశిల నలుపు రంగులో ఉంటుంది. జగన్నాథుడి ఆలయంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వస్తూ దిగువ నుండి ఉన్న 3వ మెట్టుపైకి అడుగుపెట్టే విషయంలో శ్రద్ధ వహించాలి. ఈ మెట్టుపై అడుగు పెట్టకూడదు. ఒకవేళ పొరపాటున ఈ యమశిల మెట్టు మీద అడుగు పెడితే జగన్నాథుడి దర్శనంతో లభించే పుణ్యం నశిస్తుందని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.